ఒక 2 వివరాలు చెప్పేయండి. సూరదాస్ ఇక్కడ నుండి రోజు గోవర్ధనగిరి పర్వతం పైన ఒక టెంపుల్ ఉంది, శ్రీనాథ్జీ టెంపుల్. మొదలు పెట్టలేదు నేను ఇంకా, వాళ్ళు మనం ఊరికే అట్లా చెప్తాను. సో మీరు ఉన్నారు కదా అంటే పైన గోవర్ధనగిరి పైన ఒక టెంపుల్ ఉండేది. ఆ టెంపుల్ పేరు అంటే అందులో ఉన్న దేవుని పేరు శ్రీనాథ్జీ, కృష్ణుడి పేరు శ్రీనాథ్జీ. ఆ శ్రీనాథ్జీ మందిరానికి వెళ్తాడు సూరదాసు. రోజు వెళ్ళి అక్కడ చాలా సమయం ఉంటాడు. కృష్ణుడి మీద పాటలు పాడతాడు. అంటే ఇవాళ పాడింది రోజు ఏది పాడాడో అది లిఖించుంటాడు. కనరకం ఈ ప్రదేశము చంద్ర సరోవరం. నేను మొన్న చెప్పినాను పంచ సరోవరాలలో చంద్ర సరోవరం అనేటటువంటిది. దాని గురించి వర్ణన చేయడానికి లేదన్నమాట. ఎందుకంటే శరత్ పౌర్ణమి రోజు మహారాసలీల జరిగింది నిధివనంలో. ఆ మహారాసలీల జరిగింది రాత్రి పూట, పగలు కాదు. ఆ రాత్రి ఎవరుంటారు? చంద్రుడు చూసినాడు. ఈ లీలనంతా చంద్రుడు చూసినాడు. అది ఒక్కరోజు రాత్రి అని మేము అనుకుంటాం, కానీ అనేక నెలలు గడిచిపోయినాయంట. 6 మాసాలు కూడా ఒక రాత్రితో సమానమని చెప్పేసి శాస్త్రాలలో ఉంటుంది. ఆ చంద్రుడు ఎవరైతే అక్కడ చూసినారో ఆ చంద్రుడు ఇక్కడ వచ్చి ఆయన ఆనందము స్నానం చేసి వెళ్ళాడని అనేక రకంగా చరిత్రలు ఉంటాయి. ఇది సూరదాసు యొక్క సమాధి. ఇక్కడ దగ్గరలోనే గోవర్ధనగిరి పర్వతం ఉంటుంది. ఆ పర్వతం పైన ఒక టెంపుల్ ఉంటుంది. అందులో ఉండే దేవుని పేరు శ్రీనాథ్జీ. ఆ శ్రీనాథ్జీ మందిరానికి వెళ్ళి సూరదాసు ఆయన కవిత్వాలను రాస్తాడు, పాటలు పాడతాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఒక్కొక్క రోజు ఆయనని పరీక్షించిన రోజులు కూడా ఉంటాయి. అవన్నీ చాలా పెద్ద కథలు. సో సూరదాసు యొక్క శిష్యుడు వల్లభాచార్యుల వారికి నేను గుడ్డివాని ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి నేను నీకు ఒక మంత్రం ఇస్తాను. ఈ మంత్రాన్ని వీలున్నంత వరకు యావత్ ప్రపంచమంతా ప్రచారం చేయమని శ్రీకృష్ణం శరణం మమ అనే ఒక మంత్రాన్ని సూరదాసు వల్లభాచార్యుల వారికి మంత్రోపదేశం చేశాడు. సో తర్వాత ఆయన శిష్యునిగా చేసుకొని ఈయన రాసినటువంటి ఒక అన్ని గ్రంథాలన్నిటిని అయ్యే చెప్పాడు, వేరే ఆయన చెప్పడానికి లేదు. పరమభక్తుడు అన్నమాట వల్లభాచార్యులు. ఇలాగ శ్రీనాథ్జీ దగ్గరికి వల్లభాచార్యుల వారు వెళ్తే, అయ్యో నా భక్తుడు వస్తున్నాడే, నేనైనా ఆయనకు సహాయం చేయాలని పరుగెత్తుకుంటూ పోయి ఆయనకు మధ్యలోనే ఆలింగనం చేసుకొని తీసుకొచ్చేవాడు అనమాట. అంతటి భక్తుడు అన్నమాట వల్లభాచార్యుల వారు. సో ఆయన గురువు సో ఈ చరిత్ర ఇది గోవర్ధనగిరి పక్కనే చుట్టూ ఉంటాయి కాబట్టి వీటి చరిత్రలు మామూలుగా ఒక వల్లభాచార్యుల వారు కాదు, ఒక సూరదాసే కాదు, అనేక మంది ఈ ప్రాంతాలను తపస్సు చేసుకుంటూ గోవర్ధనగిరి పైన ఉన్నటువంటి ఒక కృష్ణుని అనుభవించేవారు అన్నమాట. వాళ్ళు చూడాలనుకుంటే ఆయన దగ్గరికి వచ్చేవారు. సో గోవర్ధనగిరి పర్వతము మయూరాకారంలో ఉంటుంది, నెమలి ఆకారంలో ఉంటుంది. నెమలి ఆట మనం అనుకుంటాం ఏదో మనకు రమణ మహర్షి పర్వతం కదా అలాగా ఉంటుంది అనుకుంటుంది. ఎత్తుగా ఉండదు, దానికి అనేక శాపాలు ఉన్నాయంట. అవన్నీ కూడా ఇప్పుడు అవ్వదు. అంతే తర్వాత నెమలి ఆకారంలో ఉంటుంది. తోక ఎలా ఉంటుంది, పొడుగ్గా ఉంటుంది. దాన్ని పూచిరిక లోట అంటారు. పూచ్ అంటే తోక. అనేక విశేషాలు ఉన్నాయి. ఏదైతే మధ్య భాగంలో శ్రీనాథ్జీ మందిరం అని ఉంటుందో అది మధ్య భాగం అన్నమాట. సో అక్కడ ధాన్ ఘాటి అని ఒకటి ఉంటుంది. ధాన్ ఘాటి నుండి మానసీ గంగా నుండి ఏదైతే కుసుమ సరోవరం కంఠం రాధాకుండ్ శ్యామ్కుండ్ అనేటటువంటి గోవర్ధనగిరికి 2 నేత్రాలు అన్నమాట. సో దాని కుండాలుగా అనుకోవడం కాదనమాట. అదొక మయూరాకారంలో ఉన్నటువంటి పర్వతానికి ఇవన్నీ అంగాలన్నమాట. సో ఇవన్నీ మనం టచ్ చేస్తాము. సో ఇప్పుడు గోవర్ధనగిరి పైన ఉన్నటువంటి ఏదైతే విగ్రహం ఉందో అది ఇక్కడ లేదు. ఓన్లీ కేవలం మందిరమే ఉంటుంది. కానీ మందిరం దేవుడు ఉన్న దానికంటే కూడా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే దానికి చరిత్రలు విచిత్రంగా ఉన్నాయి. ఈ విగ్రహమే శ్రీనాథ్ ద్వారకలో ఉంది. ఉదయపూర్కి 40 కిలోమీటర్ల దూరంలో
ద్వారకలో పంచద్వారకలు అని అంటుంటే 4 గుజరాత్లో ఉంటే ఒక్కటి రాజస్థాన్లో శ్రీనాథ్ ద్వారక అంటారు. శ్రీనాథ్ జీ అంటే ఈ దేవుడే అక్కడ పోయి వెలిసినాడు. వల్లభాచార్యుల వారు భక్తి ప్రచారం చేయడానికి ఇక నేను వెళ్ళిపోతాను, ఇక్కడ సేవ వల్లభాచార్యుల వారు పెద్ద కొడుకు చేస్తాడు విఠలనాథ్ గారు. సో నేను వెళ్ళిపోతానంటే కృష్ణుడు అంటాడు, నువ్వు వెళ్ళిపోతే నేను ఇక్కడ ఉండను, నేను కూడా వస్తాను, నువ్వు వస్తే ఇక్కడ వాళ్ళు ఊరుకోవాలంటే అయినా వల్లభాచార్యుల వారితో కృష్ణుడు వెళ్ళిపోతాడు. ఇక్కడి వాళ్ళందరూ పెద్ద హంగామ చేస్తారనమాట. లాస్ట్కు కృష్ణుడే సంజాయించినాడు, మీరు మా దేవుడు అంటారే, నాకు అవసరం లేదు, నా పరమభక్తుడు ఎటు పోతే నేను అటుపోతాను, కానీ మీరు నాకు ఎక్కడ. అయినా నేను ఇక్కడ వ్రజభూమిలో నాకు చాలా ఇష్టము, కానీ నేను పొద్దంతా అక్కడ ఉంటాను, రాత్రి ఇక్కడికి వస్తాను. ఓ గుహ కూడా ఉంది, ఆ గుహ నుండే వల్లభాచార్యుల వారు శ్రీనాథ్జీ నడుచుకుంటూ పోయినారనేటటువంటి గుహ ప్రమాణంగా ఉంది. సో పొద్దంతా అక్కడ 5 నైవేద్యాలు 7 హారతులు. రాత్రి 7:30 అవుతుందంటే ఇక్కడ అనేక రకాల అలంకరణలు చేసి, పరుపులు వేసేసి, పూలమాలలు, అనేక రకాల నైవేద్యాలు పెట్టి తలుపు బంద్ చేస్తారు. తెల్లవారు చూసేసరికి అవన్నీ వాడుకున్నట్టుగా ఉంటాయి, దేవుడు ఉండడు, ఏముండదు అలా. అయితే ఈ చరిత్ర అలాగా ఉంటుందన్నమాట. ఇది గోవర్ధనగిరి పైన, కానీ విగ్రహం ఉండదు. విగ్రహం ఇప్పటికీ ఆ విగ్రహాన్ని మీరు చూడాలంటే శ్రీనాథ్ ద్వారకలో చూడాల్సిందే. సో అక్కడ దాని అయ్యాన్ని రాత్రి ఇక్కడ ఉంటాడు, పొద్దంతా అక్కడ ఉంటానని చెప్పినారు కాబట్టి వీళ్ళు సంతోషపడ్డారు. అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నారు. సో అక్కడ మానసికంగా ఉంటుంది. అందుకే ఈ వ్రజభూమిలో ఎన్ని ప్రదేశాలు ఎందుకు ఉన్నాయి అని అంటే, కృష్ణుడే అనేక ఈ భారతదేశంలో ఎన్ని పవిత్రమైన పుణ్యక్షేత్రాలని, ఆ పుణ్యక్షేత్రాలను ఈ 84 కోసు లోపల వ్రజభూమిలో ఆహ్వానించినాడు. కాబట్టి మనస్సుతో సంకల్పం చేసి ఆ దేవతలను ఆహ్వానించినాడు కాబట్టి దాని పేరు మానసికంగా. కుసుమ సరోవరం, కుసుమాలంటే పుష్పాలు. అనేక మంది గోపికలు వాళ్ళు పుష్పాలు మాలలు అల్లుతూ ఉంటారన్నమాట. కానీ ఎవరంటే వాళ్ళు కృష్ణునికి అలంకరించడానికి లేదు. నువ్వు 1000 మంది అల్లని కాక వీళ్ళు మాలలు అల్లి తయారైపోయిన తర్వాత కృష్ణుడు వస్తాడు. ఏ మాల బాగుంటుందో రోజుకు ఒకటే మాలని ఆయన ధరిస్తాడు, ఆయనే తీసుకొని. ఎవరి మాల ధరిస్తాడో మిగతా వాళ్ళ మాలలన్నా ఆ రోజంతా ధరిస్తాడు. నువ్వు ఈ మాలలో ఏం పెట్టావు, ఎన్ని రంగులు పెట్టావు, మాది నీ మాల కంటే బాగుందే, అయినా మా మాల వేసుకోవు, నువ్వు ధన్యురాలు, నువ్వు అదృష్టవంతురాలు అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారన్నమాట. ఏడిసి మళ్ళీ తెల్లారంగానే వనంలోకి వెళ్ళి అనేక రంగురంగుల పుష్పాలు తీసుకొస్తారు, మళ్ళా మాలలు అంటారు. ఈ రకంగా వాళ్ళు ఆ వినియోగం, నా మాల ఎప్పుడు వేసుకుంటాడు, నా వంతు వస్తుందా రాదా అని చెప్పేసి వాళ్ళంతా ప్రాణత్యాగాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళది కూడా అక్కడ పెద్ద చరిత్ర అనమాట. వాళ్ళ కంటిన్యూర్ కూడా అక్కడ ఉన్నది, కానీ విదేశాల వాళ్ళందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారు. సో దానికి కుసుమ సరోవరం అంటారు. ఆ పక్కనే యుద్ధవుడు ఉంటాడు, కానీ దానికి మనం వెళ్ళలేము, ఎందుకంటే అక్కడ రూటు దూరం నడవాలి. నారద కుండం ఉంటుంది. నారదుడు ఇక్కడ ఎందుకు వచ్చినాడు? సో తెలిసింది, చరిత్ర తెలిసి ఉంటుంది మీకు. ద్వారకలో కృష్ణుడు శరీరం వదిలిపెట్టిన తర్వాత ద్వారకా నగరం పరిస్థితి ఏంటిది? 8 మంది ఆయన అష్టభార్యలు కూడా దిక్కులేని వాళ్ళు అయిపోయి, అవి ఎవడంటాడే లాక్కపోయి వాళ్ళు అంతే. అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ అది. మా బతికేంటిది, మమ్మల్ని రక్షించేవాడా లేదని చెప్పేస్తే అప్పుడు నారదుడు వెళ్ళి, మీరు ఇక్కడ ఉండకండి, ఇక్కడ సురక్షితంగా లేదు. ఉద్ధవుడు అంతకుముందే సోమనాథ్ నుండి బృందావనం వచ్చినాడు. ఆయన ద్వారకా నగరానికి వెళ్ళాలి, కానీ గోవర్ధనగిరి పర్వత సమీపంలో నేను కొంతకాలం ఉంటాను, ఎందుకంటే నాకు ఇంతకుముందే ఒకసారి నేనే జ్ఞానిని అని అనుకుంటే నేను గోకులం పోయి ఎంత అవమానపాడైపోయినాను. అహంకారం అనేది చాలా ప్రమాదం. నేను ఇప్పటి నుండి లాపరవాయి చేయను. భక్తి ముఖ్యము. భక్తి లేకుండా జ్ఞానం ఉంటే ఆ జ్ఞానం కాదన్నమాట. కర్మనా జాయతే భక్తి, భక్త్యా జ్ఞానం ప్రజాయతే. ఇది మోక్షం పొందాలంటే ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళాలి, కానీ ఆ భక్తి అంటే మామూలండి, నాకు అవసరం లేదనే జ్ఞానిని అంటారంటే యుద్ధముని లాంటి వాడు 24 గంటలు కృష్ణునితో కలిసి ఉండేటటువంటి వాడు కూడా బ్రతకకూడదనమాట. అంత అవమానం పాలని వీళ్ళు భక్తులు అనుకున్నారు. వీళ్ళు కనకణంలో భగవంతుని చూసినారు. నేను జ్ఞానిని అనుకున్నాడు, భగవంతుడు పక్కన ఉన్నా గుర్తించలేదు.
సో చాలా ప్రమాదం. అందుకే ఇక్కడ జ్ఞానం కంటే గొప్పది భక్తి అన్నమాట, చాలా గొప్ప. సో అలాంటప్పుడు నారదుడు నేను మీకు సహాయం చేస్తాను, యుద్ధవుడు కృష్ణునికి పరమభక్తుడు, ఆయన దగ్గరికి మిమ్మల్ని పంపిస్తాను, మీరు ఇక్కడ ఉండి సురక్షితంగా ఉండరని చెప్పేసి నారదుడు 8 మంది అష్టభార్యలను తీసుకొచ్చి అక్కడ పరిక్రమ మార్గము యుద్ధవకుండా ఉంటుంది, అక్కడ దింపేస్తాడు. యుద్ధవునికి పరిచయం చేస్తాడు. ఇక వీళ్ళని కొంచెం సంధాయించేసి నాకు ఇంకా నేను నీ దగ్గరికి చేర్చడమే నా వంతని చెప్పేసి వెళ్ళిపోతాడు. యుద్ధవుడు కృష్ణుని విషయంలో అనేక విషయాలు చెప్తాడు. మీరు భరత అనుకున్నాడే, ఏమైపోయినారు వాళ్ళు? కృష్ణుని భార్యలుగా ఉండి ఇప్పుడు దిక్కులేని వాళ్ళు ఉన్నారంటే ఎంత అవమానం, అసలు ఎంత అది బాగుండదు అని చెప్పేసి ఇప్పుడు కృష్ణుడు అనేటటువంటి ఎవరు భర్త అనుకున్నారో ఆయన ఇప్పుడు లేడా, ఉన్నాడు. సాధారణమైన భక్తులకు కూడా పోయి సేవలు చేస్తున్నాడు, మీకు దూరంగా ఉన్నాడు. సో మీకు కూడా కావాలంటే ఆ భక్తి కావాల్సింది. మీరాబాయి భక్తిది, సూరదాసుల భక్తిది మీ వెంబడి ఉంటాడు. లాస్ట్కు 21 రోజు కృష్ణుని యొక్క చరిత్రను నేను చెప్తాను, మీరు వినండి. మీకు భర్త కాదు ఆయన, ఆయన భగవంతుడికి. సో 21 రోజు కృష్ణుని యొక్క చరిత్రని ఉద్ధవుడు ఆ ప్రదేశంలో చెప్తుంటే రోజు కొన్ని అదృశ్యాలు వినబడుతున్నాయి అన్నమాట. కొంత రోజులు మురళీనాథం వినబడింది, ఇంకా రోజులు గడిచిన కొద్దీ కనబడుతున్నాడు, చాలా దూరంలో కనబడుతున్నాడు. దగ్గరికి వెళ్దామంటే దగ్గరికి వెళ్ళడానికి లేదు, ఆయనే వస్తాడు. లాస్ట్కు ఇంకా 20 రోజులైంది, 21 రోజుకు ఇంత దూరంలో చిన్నపడ్డాడు, చక్కగా అందరిని నవ్వించినాడంటే అదృశ్యమైపోయాడు. ఇంతవరకే నేను చేసే పని, ఇంకా తర్వాత అవ్వదు. మీరు ఏ లోకం నుండి అంతకుముందు ఏ ఏ రూపాలు ఉన్నారు, మీరు ఆ రూపాలను ధరించి మీ లోకాలకు వెళ్ళిపోయిందని చెప్పినాడు. రుక్మిణీదేవి లక్ష్మీ స్వరూపం, లక్ష్మీదేవి అవతారం ధరించేసి వైకుంఠానికి వెళ్ళిపోయింది. అందరూ గొప్పవాళ్ళే, వాళ్ళ రూపాలను ధరించేసి వాళ్ళ లోకానికి వెళ్ళిపోయినాడు. కృష్ణుని 8 మంది భార్యలకు అక్కడ జ్ఞానోపదేశం చేసినటువంటి ప్రదేశం ఉద్ధవుడు. నారదుడు కూడా భగవంతుడు లేకుండా పోయినాడే, నేను ఆయనకు కూడా చాలా బాధ కలిగిందంట. సో ఆయన కూడా ఒక ప్రదేశం ఉంటుంది అక్కడ, నారదకుండం ఉంటుంది. అక్కడ సరస్వతీదేవి కూడా వచ్చి నారదునికి బాధ కలుగుతుంది, ఆ బాధని దూరం చేస్తుంది. అక్కడ నారదుడు సరస్వతీదేవి ఇద్దరు విగ్రహాలు ఉన్నాయి. చాలా పవిత్రమైన ప్రదేశాలు. నారదుడు కూడా మనశ్శాంతి గురించి కొంతకాలం ఆపేస్తాడు. సో ఇది ఇలాగ జరిగినాయి.